ఓలా మిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్పెయిన్లో తెలుగు అమ్మాయి. ఈ వీడియోలో మేము స్పెయిన్ నుంచి వచ్చిన తర్వాత బెంగళూరులో 4 డేస్ స్పెండ్ చేసామన్నమాట. ఆ మెమరీస్ని అంతా షేర్ చేయబోతున్నాను. ఫస్ట్గా అయితే ఫ్యామిలీతో మాల్కి వచ్చాము. మా పిల్లలు చక్కగా పోజిస్తున్నారు ఫొటోస్ అనుకొని. అలా మాల్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అండ్ అలాగే పిల్లల యాక్టివిటీస్, గేమ్స్ ఏమేమి ఉన్నాయని అలా చూస్తూ ఉన్నాము. పిల్లల వస్తువులు ఏదైనా, గేమ్స్ అయినా, ఏదైనా థింగ్స్ అయినా కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదా. మేబీ వాళ్ళని టెంప్ట్ చేయడానికేమో అనుకుంటూ చూస్తూ ఉన్నాను. 2 hours later. కాసేపు తర్వాత ఒక్కొక్కరికి ఆకలి స్లోగా స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఇంకా ఫుడ్కి వెళ్దామని ఫుడ్ కోర్ట్కి వెళ్ళేసి పెద్దవాళ్ళని కూర్చోబెట్టేసి ఇంకా ఆర్డర్ కోసం వెళ్తూ ఉన్నాము. డిన్నర్ అయిన తర్వాత ఈ ట్రైన్లో కాసేపు పిల్లలు అలా సరదాగా ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. ఇలా సాగింది ఫస్ట్ డే ఇన్ బెంగళూరు. ఇంకా చూద్దాం నెక్స్ట్ డే ఏం జరుగుతుందా అని చెప్పి. మా వాడు ఇంకా గేమ్ మూడ్ నుంచి ఇంకా బయటికి రాలేదు. వాడు ఇంకా ఆడుతూనే ఉన్నాడు, మేము చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ డే ప్లాన్ అయితే ఇస్కాన్ టెంపుల్ అనమాట. ముందే ప్లాన్ చేసేసాము. ఇస్కాన్ టెంపుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, చెక్అవుట్ చేయండి చూడని వాళ్ళైతే. ఈ వీడియో కింద కూడా లింక్ షేర్ చేస్తాను, చూడండి. చాలా చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెంపుల్ ఇన్ బెంగళూరు అని చెప్పుకోవచ్చు. అదే రోజు టెంపుల్ దర్శనం అయ్యాక ఇంకా లంచ్కి ప్లాన్ చేసామన్నమాట. ఇది హైదరాబాద్ చెఫ్ రెస్టారెంట్. మండీ సెటప్ ఉంది అంతా. ఫుడ్ అయితే చాలా ఎమ్మిగా ఉంది. ఫస్ట్ టైం తిన్నాను మండీ, అయితే మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్. సో ఎప్పుడు విండమే కానీ తినలేదు. చాలా పెద్ద ప్లేట్లో అన్ని సెటప్ భలే ఉంది ఇదైతే. ఇంకా డెజర్ట్తో ఫినిష్ చేసి ఇంకా ఆ డే ఫినిష్ అయిపోయింది. థర్డ్ డే అయితే ఇంకా బాబీక్యూ నేషన్కి వచ్చాము. అది మాల్లో ఉండే ఒక క్లోజ్ అక్క ఇద్దరం కలిసి వెళ్దాంలే అని చెప్పి అలా వచ్చాము. చూస్తే ఇక్కడ చాలా ఫుడ్ ఉన్నాయి. ఇది కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. నాకు అర్థమైపోయింది మనకు అంత క్యాపబిలిటీ లేదు, అంత తినలేమని. జస్ట్ చూసి వీడియో తీసుకోవడం తప్ప ఎక్కువ తినలేమని చెప్పి అలా చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను అనమాట. ఇక హెల్దీ ఫుడ్ ఇవన్నీ, నాన్ వెజ్ ఇంకా అంతా పెట్టేశారు. నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అండ్ అలాగే వెజ్ తినే వాళ్ళకి వెజ్. బాగా మంచి ఫుడీ ఉండే వాళ్ళకి మాత్రమే ఇది బాబిక్యూ సెట్ అవుతుంది అని బాగా క్లారిటీ వచ్చేసింది ఫుడ్ అంతా ఫినిష్ అయిన తర్వాత. ఇంకా డెజర్ట్ అని, బిర్యానీ అని, నాన్ వెజ్ అని, అయ్యోయ్యో ఒకటి కాదు. ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఉంటాయి, రిచ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఉంటాయి కదా సెటప్, అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా జస్ట్ చూస్తూ ఉండిపోయాను నేనైతే అన్నీనా అని చెప్పి. ఇంకా ఫైనల్గా ఒక కేక్ కూడా ఇచ్చారు. బర్త్డే అని చెప్తేనే కేక్ ఇస్తారంట, మేమేం చెప్పలేదు. కాంప్లిమెంటరీ కేక్ లాగా ఇచ్చారు. ఎలాగో మా వాడిది August 29 బర్త్డే ఉంది. సో ప్రీ బర్త్డే లాగా చేసుకుందాంలే అని అలా కట్ చేసుకుంటున్నాము. ఎంత బాగుందక ఇండియన్ కేక్. చాలా బాగుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్దామని ఆటో బుక్ చేస్తే ఇది బుక్ అయిందనమాట. ఇది ఆటో అంట అని చెప్పేంత వరకు నాకు తెలియదు. చాలా క్యూట్గా ఉంది కదా, మా వాడికి నాకు భలే నచ్చేసి ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. ఇంకా 4th డే ప్లాన్, ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట, శివాలయం టెంపుల్కి. అదేం అంత ఫేమస్ టెంపుల్ కాదు, బట్ నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇది ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటుంది ఫేజ్ 2. అంతకుముందు మేము స్పెయిన్కి వెళ్ళే ముందు అక్కడే ఉండేవాళ్ళము, పాతింటి దగ్గర ఆ టెంపుల్. సో నాకు చాలా గుర్తు వచ్చేది. మా వాడితో వెళ్ళాలి అని చెప్పి అలా తీసుకెళ్తున్నాం బైక్లో. అయితే మేము ఇక్కడ ఉన్నప్పుడు బైక్లో ఫుల్గా తిరిగే వాళ్ళం. స్నాక్స్, స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అంతా ఇక్కడే తినేవాళ్ళం. అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఈ ఏరియా కూడా చూడండి, బయట మెయిన్ రోడ్ పైన ఇలా ఉంటుంది. ఇది కొడితే చాలు అలా బైక్ తీసుకొని అలా రోమ్ చేసేవాళ్ళం అనమాట. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇది నా ఫేవరెట్ టెంపుల్ని 4 years తర్వాత చూస్తుంటే నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది.
సో ఫైనల్గా వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. ఇలా బ్యాక్ సైడ్లోనే ఉంటుంది అక్కడ. సో ఫ్రంట్లోనే ఒక పార్క్ కూడా ఉంటుంది. చూసారా శివయ్య ఎంత బాగున్నాడో. ఈ టెంపుల్ చాలా స్పెషల్ అన్నాను కదా, పక్కనే ఈ రైట్ సైడ్లోనే వినాయకుడు ఉంటాడు, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి అమ్మవారు, ఆంజనేయ స్వామి అలా ఉంటారన్నమాట. ఇది నాకు ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు అలాగే బాధగా అనిపించినప్పుడు ఈ టెంపుల్ ముందు ఒక పార్క్ ఉంటుంది, ఆ పార్క్లో కూర్చొని అలా చెప్పుకునేదాన్ని. సో నాకు నెక్స్ట్ డే నుంచి బాగా రిలీఫ్ వచ్చి హ్యాపీగా ఉండేదాన్ని అనమాట. టెంపుల్ క్లోజ్ అయిపోతుందేమో అని భయపడ్డా అనమాట, ఎందుకంటే ట్రాఫిక్ అంతా ఉండే. లక్కీగా ఇంకా లాస్ట్ మేమే. ఇంకా టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఒక లడ్డు షాప్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది అక్కడ స్వీట్స్ అయితే. మోతిచూర్ లడ్డు అండ్ అలాగే గాజర్ కా హల్వా, క్యారెట్ హల్వా అంటారు కదా, అది చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది. అది తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇలా సాగిందండి మేము స్పెయిన్ నుంచి ఇండియాకి రాగానే 4 days ప్లాన్స్ అయితే. సో ఆ తర్వాత ఇంకా ఆంధ్రాకి వెళ్తున్నాం అనమాట. ఇంకా స్లీపర్ బుక్ చేసుకున్నాము. మా వాడు ఫుల్ ఎక్సైటెడ్లో ఉన్నాడు. వాడికి ఒక్కొక్కటి చాలా ఎక్స్ప్లోర్గా అండ్ అలాగే కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి. మాకు కూడా ఇన్ని రోజుల తర్వాత చూస్తుంటే హ్యాపీగా అనిపించింది. ఇంకా మన ఛానల్లో ఇండియా ఎక్స్పీరియన్స్ వీడియోస్ చాలా షేర్ చేయబోతున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అదియో.